హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నారని అనుకుంటున్నాను. ఏం లేదండి, ఇవాళ మీకు ఒక స్నాక్, పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్ అడుగుతారు కదా. సో ఆ స్నాక్ ఐటెం ఇవాళ నేను పాస్తా చేస్తున్నానండి. సో ఆ పాస్తా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో పాస్తా ఇగోండి, ఇలా దొరుకుతుంది కదా మనకి పాస్తా. ఈ పాస్తా తీసుకుని ఒక 1 కప్ పాస్తా తీసుకోవాలి. దానికి కావాల్సినవి పాస్తా, తర్వాత కూరలు ఏముంటే అవి కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, క్యారెట్ అవన్నీ మ్యాగీ అయితే ఎలా చేస్తారో అలాగే సేమ్ ప్రొసీజర్ అండి. కాకపోతే ఇదేంటంటే వాటర్లో బాయిల్ చేసుకోవాలి పాస్తాని. ఒక 1 కప్ పాస్తా, ఇప్పుడు నేను నీళ్ళు ఎసరు పెట్టాను కదండి, ఇందులో ఒక 1 కప్ పాస్తా వేస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదండి. బాయిల్ అవుతున్న దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ జస్ట్ అలా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆ నీళ్ళు చూసారా ఎలా బాయిల్ అవుతున్నాయో, ఆ బాయిల్లోని మనం 1 కప్ పాస్తా అండి, ఇదిగోండి పాస్తా. ఈ పాస్తా వేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 1 కప్ పాస్తా వేసుకోవాలి. ఆ వేడి నీళ్ళల్లోనే అది బాయిల్ అయ్యాక మనం ఆ పాస్తాని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. స్ట్రైన్ చేసుకుంటే మనం పాస్తా ప్రిపరేషన్ చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇదిగోండి బాయిల్ అయిన పాస్తాని ఇలాగా మనం వడకట్టుకోవాలండి. వడకట్టుకున్నాక ప్యాన్ పెట్టుకున్నాక ఇంకో ప్యాన్లోని ఆయిల్ వేసాక ఉల్లిపాయలు, టమాటా, చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ. ఈ గ్రీన్ చిల్లీ దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి పాస్తా చేయడానికి: సోయా సాస్, తర్వాత టమాటా కెచప్ అండి. ఈ 5 ఐటమ్స్ మనం ఏంటంటే వేయాలి. ఫస్ట్ వేడెక్కాక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. అందులో ఆయిల్, టమాటా, చిల్లీ, గ్రీన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను చూసారా. ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యిందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇగోండి ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఇగోండి ఆనియన్ ముక్కలు వేసాను. ఆనియన్ కొంచెం వేగాక చూడండి, ఆనియన్ వేగాక గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు ఇవ్వండి 3 నుండి 4 తీసుకున్నాను. సో ఇవి వేసుకోవాలి. ఇది వేసుకున్నాక కొంచెం ఇలా కలుపుకోవాలి. ఎక్కువ మళ్ళీ ఇదైపోకూడదు ఆనియన్. సో కొంచెం మక్కాలి ఆయిల్లో. ఇదిగోండి ఇలా అయ్యాక తర్వాత టమాటా కొంచెం వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోండి టమాటా ముక్కలు వేసుకున్నాను. ఇది కూడా జస్ట్ అలాగా చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. అది కలుపుతూ ఇదిగోండి టమాటా ముక్కలు మగ్గిపోతాయి కదా ప్యాన్లోని. ఇదిగోండి ఇలా చూడండి టమాటా. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, కానీ నేను అవేం వేయట్లేదు. సో మ్యాగీలో అయితే వేస్తాను, క్యారెట్ వేస్తాను, బీన్స్ వేస్తాను, క్యాప్సికమ్ వేస్తాను, తర్వాత ఉల్లిపాయ ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదండి, ఆనియన్ అవి వేస్తాను. తర్వాత టమాటా అంటే గ్రీన్ పీస్ అన్నీ వేస్తాను, కానీ నేను ఇప్పుడు అవేం వేయట్లేదు ఇందులోని. పాస్తాలో వేయట్లేదండి. ఇదిగోండి చూడండి ఇలా కొంచెం బ్రౌనిష్ వచ్చాయి చూసారా ఆనియన్, టమాటా ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇదిగోండి ఈ సోయా సాస్ వేసుకోవాలండి. కొంచెం సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి సోయా సాస్ వేసాను. సోయా సాస్ కొంచెం వేసుకున్నాక తర్వాత టమాటా కెచప్ అండి. ఇది టమాటా కెచప్ కూడా కొంచెం ఇదిగోండి
టమాటా కెచప్ కూడా కొంచెం వేసుకోవాలి, ఒక 1 స్పూన్ అండి, 1 స్పూన్ కెచప్ వేసుకోవాలి. టమాటా సూప్ వేసుకున్నాక ఇది ఇలా కలుపుకొని ఇగోండి ఈ పాస్తా ఉంది కదా, ఈ పాస్తాని మెల్లిగా వేసేయడమే. సో ఇగోండి చూసారా, ఇలా కలుపుకొని ఇగోండి చూడండి. ఇది పాస్తా మసాలా అండి, మ్యాజిక్ మసాలా. ఇదే పాస్తాకు కూడా వేసుకుంటారు. సో పాస్తా మసాలా కూడా దొరుకుతుంది. సో పాస్తా మసాలా ఉంటే పాస్తా మసాలా వేసుకోవచ్చు. ఆ పాస్తా మసాలా వేసుకుని అంతేనండి, అయిపోయింది. ఇంకా పాస్తా ఎలా చేయాలో ఇదేనండి అదే ఇలాగే చేసుకుని పిల్లలకి స్నాక్ ఐటెంలో చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారా, అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి చూసారా, ఇలా అయిపోయింది. ఇది ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుని పిల్లలకి ఇస్తే వేడివేడిగా వాళ్ళు తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పాస్తా మసాలా కూడా పైన వేసుకుని సర్వ్ చేసుకుని తిన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇగోండి నేను మీకు చూపించాను కదా ఇందాకలా మ్యాగీ మసాలా వచ్చింది, ఇది పాస్తా మసాలా అండి. సో ఈ పాస్తా మసాలా పౌడర్ ప్యాకెట్ పాస్తా ఇది కట్ చేసి వేసేయడమేనండి. వేసేసి జస్ట్ ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే ఇదిగోండి చూడండి, అంత యమ్మీ పాస్తా రెడీ అయిపోయిందండి. పిల్లలకి వేడిగా వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది ప్లేట్లో సర్వ్ చేస్తే పక్కన టమాటా సాస్ పెట్టి, లేదా టమాటా సాస్ ఇవ్వకపోయినా పర్వాలేదండి. సో ఇది వాళ్ళకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా అంత పెద్దవాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది. సో ఈ పాస్తా మీరు కూడా చేసుకుని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్, మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.